గురువారం మధ్యాహ్నం గాంధీనగర్ ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. నిరుపేదలకు అన్నదానం చేసి ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఎంతో మానవీయమైన సేవగా నిలుస్తోందని ఆయన నిర్వాహకులను అభినందించారు. నిరుపేదలకు అన్నదానం చేసి ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఎంతో మానవీయమైన సేవగా నిలుస్తుందని ఆయన నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ ప్రభుత్వం ఆసుపత్రి సమీపంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. అన్నదానంలో భాగంగా అందించే ఆహారాన్ని ట్రస్ట్ సభ్యులు తమ ఇళ్లలో స్వయంగా తయారు చేసి హోమ్లీ ఫుడ్గా అందరికీ అందించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తెచ్చిందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న విందు లక్ష్మి గారు మరియు వారి మిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నెలలో కనీసం 3 లేదా 4 రోజులు అయినా పాల్గొని సంఘీభావం తెలపడం ద్వారా సేవ చేస్తున్న వారికి మరింత ఉత్సాహం, ధైర్యం లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం విస్తరించేలా 21 డివిజన్లలో ఒకేసారి నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎటువంటి సహాయం అవసరమైనా తమ పూర్తి సహకారం అందిస్తామని బోండా సిద్ధార్థ తెలిపారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర దాదాపు సంవత్సరం పైనుంచి డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మందికి, కొన్ని వందల మందికి నిత్య అన్నదానం చేయడం అనేది ఈ ట్రస్ట్ ద్వారా వస్తున్న ఒక ఆనవాయితీ. దీంట్లో చాలా రోజులుగా చాలా దగ్గరగా నేను వీళ్ళు పెట్టే ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకనంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే చాలా టీం వర్క్ కావాలి, ఒక మంచి హృదయం కావాలి. అంతేకాకుండా వీళ్ళు పెట్టేటువంటి అన్నదానంలో పెట్టేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా సొంతగా వాళ్ళ చేతులతో వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సభ్యులందరికీ కూడా ఒక హోమ్లీ ఫుడ్ని కూడా అందించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి విజయలక్ష్మి గారు కానీ వాళ్ళ మిత్ర బృందానికి మొత్తానికి కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండమ్మ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా సరే తప్పనిసరిగా అది నెలలో 3 రోజులైనా 4 రోజులైనా మనం వెళ్ళి మన సంఘీభావంగా మన సపోర్ట్గా అక్కడ ఉంటే వాళ్ళు ధైర్యంగా ఇంకా 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 ఎక్కువ సార్లు చేయడానికి ఆస్కారం ఉంటుందన్న ఒక ఆలోచనతో ఎప్పుడు జరిగినా ఈ కార్యక్రమానికి మేము హాజరవడం అనేది చాలా ఆనందకరం. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళకి రానున్న రోజుల్లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా తప్పనిసరిగా మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేసుకోవడమే కాకుండా మా పుట్టినరోజులైనా ఆ రోజు మేమే స్పాన్సర్ చేసి నియోజకవర్గం వైడ్గా ఉన్నటువంటి 20 డివిజన్లలో ఒకేసారి పెట్టేలాంటి ప్రణాళిక కూడా చేయాలని చెప్పి వాళ్ళకి సూచిస్తూ మరొకసారి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.